ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పచ్చమూకల ఆగడాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఏపూరి గ్రామ దళిత సర్పంచ్పై పచ్చమూకలు దాడి చేశాయి. కొసరాజు వంశీ అతని స్నేహితుడు కలిసి రామకృష్ణపై దాడి చేశారు. తన బైక్పై వైఎస్ జగన్ ఫోటోతో పాటు అబ్బయ్య చౌదరి ఫోటో ఉండడంతో పచ్చమూక దాడి చేసిందని రామకృష్ణ చెబుతున్నారు. ఈ ఘటనపై దళిత సర్పంచ్ రామకృష్ణ పెదపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. నా బండి నెంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి జగనన్న గారి ఫోటోను అలాగే మాజీ శాసనసభ్యులు కొడాలి అబ్బాయి చౌదరి ఫోటోలు చూసి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారా, మీకు ఈ గర్వం తగ్గలేదా, నా కొడుకు నీ వ్యవహారం తేలుతా ఎదర్రా అని నన్ను బండి ఆపేసి నా బండి తాళం తీసుకొని అలాగే నా ఫోను తీసేసుకొని నువ్వు ఎవరిని పిలిపించుకుంటావు, నీ ఎమ్మెల్యేని నీ కొడాలి అబ్బాయి చౌదరిని పిలిపించుకుంటావు, లేకపోతే నీ నాయకులను పిలిపించుకుంటావు, ఎవరిని పిలిపించుకుంటావు పిలిపించుకో, వాళ్ళ వ్యవహారం ఏంటో తెలుస్తా, నీ వ్యవహారం తెలుస్తా అని నానా బూతులు తిడుతూ నన్ను కింద పడేసి చెప్పుతూ వంశీ అతని ఫ్రెండ్ పేరు నాకు తెలియదండి, వాళ్ళకి ఇద్దరు కలిసి వచ్చి నన్ను చెప్పుతో కొట్టడం జరిగింది. అలాగే మెడ పట్టుకొని తోయటం జరిగింది. కింద పడేసి చెప్పుతో 2-3 సార్లు దెబ్బలు కొట్టారు. నా జగన్ గారి ఫోటోను అబ్బాయి చౌదరి గారి ఫోటోలు చూసి కక్షపూరితంగా ఆపేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది.